రైట్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది మొత్తం రెండు అంశాలకు సంబంధించి. ఒకటి, ఏదైతే దేశంలో బీజేపీకి ఇంకా తిరుగులేదా, ఏ ప్రభుత్వం 20 సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పి ఏదైతే యాక్సెస్ మై ఇండియా చీఫ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మరి బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల అవుతుందా కాదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అమెరికాలో చేసినటువంటి ఒక కీలక కామెంట్, ఫ్యూచర్ సిటీ అనేది లేదు, ఫార్మా సిటీనే వస్తుంది. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇంకా లాస్ట్ 1 year కూడా ఎలక్షన్స్ టైంలో అయిపోతుంది కాబట్టి ఇక మిగిలిన దాంట్లో చేయడానికి ఏమీ లేదు. దట్టు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం చూసుకున్నా సరే అక్కడ ఫార్మా సిటీకి మాత్రమే ఉంది తప్ప ఫ్యూచర్ సిటీకి తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ డీవియేషన్ జరిగితే కనుక భూములు రైతులకు ఇచ్చేయాలి, మేము వస్తే కనుక ఫార్మా సిటీనే తెస్తాం, ఫ్యూచర్ సిటీని మొత్తం క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు ఒక రాజకీయంగా తెలంగాణ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ గా మనం ఏదైతే బీజేపీ 20 సంవత్సరాల పాటు కొనసాగబోతుందా, యాక్సెస్ మై ఇండియా చీఫ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడదాం. దేశంలో బీజేపీకి తిరుగు లేదా అంటే రాహుల్ మోదీని ఢీకొట్టలేరా, విజయ్ సీఎం అవుతారని ముందే చెప్పింది ఎవరు? కేంద్రంలో బీజేపీదే 2034 వరకు అధికారమా? కాంగ్రెస్ కి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా? బీజేపీ కూటమికే పాలన సౌలభ్యంగా ఉందా? ఇక బీజేపీ ఎందుకు అంత ప్రజాదరణ ఉండబోతోంది? గతంలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలించిందే, ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి ప్రెసెంట్ అయితే లేదా? 1977 తర్వాత కాంగ్రెస్ కు కష్టాలు మొదలయ్యాయా? బీజేపీ ఎన్డీఏ అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఇది సంకేతంగా చెప్పొచ్చా? యాక్సెస్ మై ఇండియా సర్వే ఏం చెబుతోందనే దాని గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడదాం. మొదటిగా, దేశంలో బీజేపీకి తిరుగనేది లేదా అంటే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరు అవునంటున్నారు, ఒకరు కాదంటున్నారు. ఈ మధ్య చూస్తూనే ఫలితాలను బట్టి చూస్తే మాత్రం బీజేపీకి ఎదురు లేదన్న టాక్ అయితే వినిపిస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి. అయితే కేంద్రంలో సుదీర్ఘకాలం ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి కావచ్చు, లేదంటే బలమైన జాతీయ పార్టీ నుంచి కావచ్చు గట్టి పోటీ అయితే ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందంటూ కూడా కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, ప్రజా వ్యతిరేకత ఉన్న స్థానిక సమస్యలు పార్టీకి సవాలుగా మారుతాయని మరికొందరు కూడా అభిప్రాయపడుతున్నారు. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఏపీలో అక్కడ ప్రాంతీయ పార్టీలతో పాటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ ఫైట్ అనేది నడుస్తోంది. ఆ విధంగా ప్రాంతీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి టఫ్ ఫైట్ ఒక చోటు ఉంటే, మనకి కర్ణాటకలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ అక్కడ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది, అక్కడ ఆ ఫైట్ అయితే నడుస్తోంది. సో ఈ విధంగా కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల హవా ఉంటే, కొన్ని చోట్ల జాతీయ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టేట్స్ లో కూడా ఆ యొక్క వ్యతిరేకత అనేది కనిపిస్తోంది. ఇక నెక్స్ట్, రాహుల్ మోడీని ఢీ కొట్టలేరా? ఎందుకంటే రాహుల్ కి ఉన్నటువంటి పరపతి మనం చూస్తున్నాం, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూస్తున్నాం. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు కానీ మనం చూస్తూనే ఉంటాం. సో రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా ఢీకొనడం అనేది అసాధ్యమేమి కాదు. కొన్ని ఈక్వేషన్స్ మనం పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాం. కాదంటారు, చెప్పాల్సిందంతా పాయింట్ స్ట్రైట్ గా చెప్తూనే ఉంటున్నారు రాహుల్. దానివల్ల ఏదైతే ప్రజల్లో ఆదరణ వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. బట్ ఆదరణ ఏ విధంగా ఉండాలి? బీజేపీ ప్రధాని మోదీ కేంద్ర అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత, లేదంటే చేస్తున్నటువంటి పనులు, చేయలేనటువంటి పనులు, ఉన్నటువంటి సమస్యలు, వీటిని ప్రజల్లో చూపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతోంది. ప్రజాకర్షణ, ఎన్నికల నిర్వహణ వ్యూహాలు, పార్టీ బలం పరంగా మోదీకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కావచ్చు. ప్రజా మద్దతుతో పోలిస్తే రాహుల్కి ఇంకా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం అవసరం అంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయం అంటేనే మనకు తెలిసింది ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ముందుకెళ్లాలనేది. ఇక్కడ విజయ్ సీఎం అవుతారని ముందే చెప్పింది ఎవరు? అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎన్నికల ముందు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో డిఎంకే విజయం సాధిస్తుందని చెప్పారు. అయితే ఒక్క యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్కి 108 వచ్చాయి కదా, ఒక్క సీట్ అటు ఇటులో విజయ్కి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇచ్చింది యాక్సెస్ మై ఇండియా. ఆ తర్వాత యాక్సెస్ దేశంలో ఒక వెలిగిపోయింది. వాళ్ళు ఏం చెప్తే అదే. అంటే ఇప్పుడు ఈ మాటను కూడా తీసుకొని డిబేట్ చేయడానికి గల కారణం ఏంటంటే, యాక్సెస్ మై ఇండియా ప్రజల యొక్క నాడిని అంత ఖచ్చితత్వంతో పట్టుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ చెప్తే అదే గుడ్డుగా నమ్మేటువంటి అవకాశం ఉంది. కాకపోతే జరుగుతుందా అంటే ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక కేంద్రంలో బీజేపీదే 2034 వరకు అధికారమా? ఇక్కడ కూడా కొన్ని చెప్పారు. యాక్సెస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా ఆయన చెప్పింది ఏంటంటే, భారత రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం కనీసం 2034 వరకు ఉంటుంది. అంటే మరో 10 ఏళ్ళు పైనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే అధికారం స్థిరంగా ఉండడం అనేది కేవలం పార్టీ ప్రజాదరణపై కాకుండా ప్రభుత్వం అందించే సమర్థవంతమైన పాలన, పనితీరుపైన పూర్తిగా ఆధారపడి ఉంటుందంటూ కూడా ఆయన అంచనా వేశారు. కాకపోతే బీజేపీ మీద ప్రజలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఏదైతే సాధిస్తుంది అనుకున్నారో లేదంటే కనుక ఇప్పటి వరకు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకన్నా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి, దాన్ని రీచ్ కావాలి. ఇంకొకటి 2034 వరకే కాదు, ఇన్ కేస్ ఆ ప్రజాదరణ ఆ విధంగా కొనసాగితే కనుక ముందు ముందు కూడా వెళ్ళే అవకాశం ఉంది అన్నారు. ఇక కాంగ్రెస్ కి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి అంతర్గత వారసత్వ సమస్యల వల్ల ఆ పార్టీ పూర్వ వైభవం సాధించి ప్రత్యామ్నాయంగా ఎదగడానికైతే కనీసం ఇంకా ఒక 5 years సమయం పడుతుందంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి బీజేపీని ఢీకొని కాంగ్రెస్ ముందుకెళ్ళడానికైతే మరో 5 years పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీజేపీ కూటమికే పాలన సౌలభ్యం ఉందా, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి పాలనా సౌలభ్యం ఉండడం అనేది నాణానికి 2 వైపులు లాంటిది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కేంద్రంలో పలు రాష్ట్రాల్లో ఒకే కూటమిలో అధికారంలో ఉండడం వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి కావచ్చు, విధానాలు కొనసాగింపునకు కావచ్చు అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను సమతుల్యం చేయడం, కూటమి రాజకీయాల ఒత్తిడిని తట్టుకోవడం వంటి సవాళ్లు కూడా ఎప్పటికప్పుడు కొనసాగుతుంటాయి. ఒక పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఆ ఒక్క పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడైతే కూటమి కడతారో అంటే మిగిలిన పార్టీల యొక్క సపోర్ట్ తో ముందుకు వస్తారో ఈ పార్టీలను కూడా అక్కడ సాటిస్ఫై చేయాలి, అప్పుడు మాత్రమే ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అవి కూడా కొన్ని నెగిటివ్స్ కింద చెప్పొచ్చు. ఇక బీజేపీకి ఎందుకంత ప్రజాదరణ ఉండబోతుంది అంటే ఇక్కడ 2 పాయింట్స్ మళ్ళీ మనకు కనిపిస్తాయి. ఒకటి, ఇక్కడ ప్రతిపక్షం అనేది డౌన్ గా ఉన్నప్పుడు, అధికార పక్షం మించి చేసినప్పుడు, 2 కూడా ఉంటాయి. కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ పనితీరు ప్రజలను అసంతృప్తికి గురి చేయనంత కాలం కూడా బీజేపీ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకవేళ అంటే ప్రజలకు సంబంధించి యాంటీగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రజాదరణ కోల్పోతే మాత్రం మళ్ళీ సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ ప్రజాదరణ అధికారంలోకి వచ్చినందుకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలి, కాకపోయినా సరే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గతంలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలించిందా? ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్తూ వచ్చారు, అసలు 50 సంవత్సరాల పాటు కంటిన్యూగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మేము ఇప్పటికిప్పుడు పుంజుకుంటున్నాము, బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ పెరగడం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 50 సంవత్సరాల పాటు కూడా కేంద్ర సుదీర్ఘకాలం ఏదైనా అధికారంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీయే. 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1977 వరకు వరుసగా 30 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ సర్కార్. ఆ తర్వాత కూడా పలుమార్లు అధికారంలోకి వచ్చింది, సుదీర్ఘకాలం పాటు కూడా దేశాన్ని పరిపాలించింది. ఆ విషయాలు కూడా మనకు తెలుసు. 1947 టు 1977 మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952లో. అప్పటి నుంచి 1977 వరకు కూడా వరుసగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక 1980 టు 1989 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని 9 సంవత్సరాలు అయితే పరిపాలించింది. 1991 టు 96 మధ్యకాలంలో పివి నరసింహారావు కావచ్చు ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించారు. ఇక 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించినటువంటి సందర్భం మనకు కనిపించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ మీద పాజిటివ్ రావడానికైనా బీజేపీ మీద నెగిటివ్ వచ్చేంత. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్, కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకుంటుంది, బీజేపీ యొక్క గెలుపుని ఎవరో ఆపడం సాధ్యం కాదా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నమ్మే స్థితిలో దేశ ప్రజలు లేరా అంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకం అనేది రాష్ట్రాలు, స్థానిక పరిస్థితులకు సంబంధించి ఉంటుంది, ఎన్నికల ఫలితాలను బట్టి కూడా మారుతూ వస్తుందంటున్నారు విశ్లేషకులు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీనికి ప్రధానంగా చెప్తున్నది ఏంటి? తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆవిర్భావానికి లేదంటే విడిపోవడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ లేదు. దానికి కారణం రాష్ట్ర విభజన అనేది ఏపీకి ఇష్టం లేదు. ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఈక్వేషన్స్ అని ఉంటాయి. సో దాని కారణంగా కూడా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలపడడానికి, బలహీనపడడానికి కూడా కారణాలుగా ఉంటాయి. ఇక ప్రతిపక్షాలు కాంగ్రెస్ బలహీనపడుతుందంటూ విమర్శిస్తుండగా పార్టీ కొన్ని ప్రాంతాల్లో బలమైన విజయాలతో కూడా పుంజుకుంటుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంపై భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పట్లో అంటే మరొక 10 సంవత్సరాల పాటు 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే లేదు అంటూ యాక్సెస్ మై ఇండియా చీఫ్ చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రదీప్ గుప్తా దాని గురించి మాట్లాడితే మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే, జయరామ్ గారు అనలిస్ట్ ఉన్నారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి, చెప్పండి. ఎంతవరకు అంటే 2034 వరకు కూడా సదరంగా ఏ టర్మ్ అయినా 20 years పాటు ప్రజలు ఆ పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. గతంలో కూడా కాంగ్రెస్ కా విధంగా ఉంది. ఈసారి కూడా బీజేపీ
ముందుకు వెళ్ళడానికి ఇంకా ఆస్కారం ఉంది అని చెప్పి ప్రదీప్ చెప్తున్నటువంటి సందర్భం ఏదైతే యాక్సెస్ మై ఇండియా చీఫ్ చెప్తున్నటువంటి కామెంట్ ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే కనుక మీరేమంటారు? ఇంకొక 5 years తక్కువ చెప్పారు. తక్కువ చెప్పారంటారా? అవును, 2047 వరకు బీజేపీని ఢీకొట్టగలే పార్టీ ఈ దేశంలో లేదు. అంటే ఈ రోజు 12 సంవత్సరాల గౌరవనీయ ప్రధానమంత్రి గారి పరిపాలన ఒక అవినీతి మచ్చ లేని, ఒక స్కామ్స్ లేని, ఒక కుంభకోణాల స్కీమ్స్ లేని, అభివృద్ధి తప్ప అవినీతి లేని భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో థర్డ్ టైం నరేంద్ర మోదీ నాయకత్వం రూల్ చేస్తుంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 22 రాష్ట్రాలకు విస్తరించినాం. ఎక్కడ కూడా ఓకే మీరు అన్నట్టు అందరూ ఎక్కడ కూడా రిపీటెడ్లీ ఉంటుంది, వన్స్ మోర్ అన్నట్టే ఉంటుంది బీజేపీ ఎప్పుడు, వన్స్ అగైన్ వన్స్ మోర్. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, అది హర్యానా కావచ్చు, అది గుజరాత్ కావచ్చు. ఏదైతే ప్రదీప్ గుప్తా చెప్తున్నటువంటి కామెంట్స్ మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఆయన మరికొన్ని పాయింట్స్ కూడా చెప్పారు. ఏదైతే ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి బీజేపీ మీద, ఇంకా ఎక్కువ చేస్తోంది ప్రభుత్వం, ప్రజలకు అనుగుణంగా చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, దాన్ని రీచ్ కావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఒకవేళ అది జరిగినప్పుడు అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కొనసాగితే కనుక ఈ నెంబర్స్ మీరు చెప్పిన విధంగా 2047 కావచ్చు, లేదంటే కనుక 2052 కావచ్చు, ఏదైనా జరగచ్చు. అదే అంటున్నామండి. ఇప్పుడు సుమారు బిలో పవర్టీ నుంచి ప్రపంచ రికార్డు 25 కోట్ల మందిని బిలో పవర్టీ నుంచి పైకి తీసుకొచ్చాము. ఈ దేశంలో సంక్షేమ సూర్య గారు కావచ్చు, లేకపోతే సుజల కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, జన్ ధన్ ఖాతాలు కావచ్చు, అంటే ముద్రా లోన్స్ 25 లక్షల కోట్లు కావచ్చు, అంటే కొన్ని 8 కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం మీరు అనేది రీచ్ అనేది ఇది. వాళ్ళు అన్నదాంట్లో నిజం ఉంది. ఎందుకంటే ఏదైనా మంచి పరిపాలన ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మంచి మధ్యన కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు వైభవ్ అని, సూర్యవంశీ అని, చిన్న వయసులో సెంచర్లు కొడుతున్నాడు ప్రపంచ రికార్డు. 15 ఏళ్ల వయసులో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము కూడా అదే దానికి కంటిన్యూస్లీ వందే భారత్ రైళ్లతో కంటిన్యూ బుల్లెట్ ట్రైన్లకు వచ్చేసినాం. అదే ఇప్పుడు ఏదైతే యువత కోరుకుంటుంది, భారతదేశంలో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయో దానికి అనుగుణంగా స్టెప్లు వేస్తున్నామండి ఆశా గారు. మీరు చెప్పిన విధంగానే జన్జీని కనుక కన్సిడర్ లో తీసుకుంటే కనుక వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గతంలో ఎలక్షన్స్ జరిగాయి, అప్పుడు వేరే విధానం మనకి ఉండేది. ఇప్పుడు మాత్రం ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఎవరు వస్తే ఏం చేశారు, ఈ టర్మ్ లో ఏం సాధించారు, మన మీద ఎంతవరకు భారం ఉంది, ఎంతవరకు మనకి మేలు జరిగే విధంగా పరిపాలన సాగించారు, ఇవన్నీ కూడా కాల్కులేషన్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కావచ్చు, జన్జీ జనరేషన్ యొక్క ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే విధానం కావచ్చు ఉంటుంది. సో దానికి కూడా పరిగణలోకి తీసుకొని బీజేపీ ముందుకు వెళ్ళబోతుందా? అవును, దాని అనుగుణంగానే స్కీమ్స్ కావచ్చు, విధానాలు కావచ్చు, జంజీకి అనుగుణంగా, యువతకు అనుగుణంగానే దేశం నిర్మాణం చేస్తున్నాం. 65 సంవత్సరాలు నిర్వీర్యం చేసిన ఆశలు యువతని, అంటే కంపు ట్రైన్లు, కంపు బస్సులు, గతుకుల రోడ్లు, ఇది ఒక దేశాన్ని ఒక రకంగా వెనుకకు నెట్టేసిన ప్రభుత్వం, గత ప్రభుత్వం 65 సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశంలో కాంగ్రెస్. దాన్ని మార్చుకుని ఇప్పుడు యువత ఆశలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి, ఆకాంక్షలకు అనుకుని మార్చుతున్నాం. ఉదాహరణకు దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఎయిర్ నెట్వర్క్ కావచ్చు, ట్రైన్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే విదేశీ ఎగుమతులు కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కావచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు తయారయ్యే ఐఫోన్లు కూడా మన దేశంలోనే ఎక్కువ, అంటే ప్రతిదీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే ఐఫోన్ కూడా ఈరోజు మన దేశం తయారు చేస్తున్నాం. రెండోది రక్షణ శాఖ ఎగుమతులు కావచ్చు. ఒకప్పుడు 600 కోట్లు ఉన్న ఎగుమతులు 23,000 కోట్లు తీసుకెళ్ళాం. అంటే ప్రతిదీ అప్డేట్. ఇప్పుడు యువత ఆకాంక్షలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున్న కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, మేము గతంలో కంటే పుంజుకుంటున్నాం. ఓకే, బలహీనపడిన సందర్భం ఉన్నాయి, కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా మేము పుంజుకుంటూ వచ్చాము. బీజేపీ డౌన్ ఫాల్ మనం చూసాము, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంకా పుంజుకుంటాం అంటున్నారు. ఎక్కడ పుంజుకుంటారు? బెంగాల్లో కనుమరుగు అయిపోయింది, తమిళనాడులో కనుమరుగు అయిపోయింది. 5 సీట్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా చోట్ల కనుమరుగు అయిపోయింది. ఎక్కడుంది ఆశ? 3 రాష్ట్రాలలో ఉంది అది. ఆ 3 రాష్ట్రాలు కూడా ఇంకా ముగించిపోయే రాష్ట్రాలే నాకు తెలిసి. 3 ఈ ఎలక్షన్లో పోయేటి అవి. కాబట్టి కాంగ్రెస్ అనేది గతం అండి. ఇంకా దానికి ఏదైనా రూపము, ఎవరైతే గాంధీ కుటుంబము, ప్రియాంక వాద్రా గారు, రాహుల్ గాంధీ గారు, ఇంకా చివరి ఏదైతే మొఘల్ సామ్రాజ్యానికి బహదూర్ షా ఎట్లుండేనో చివరి చక్రవర్తి, చివరికి బర్మా దేశంలో అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది బ్రిటిష్ టైంలో. నాకు తెలిసి రాహుల్ ప్రియాంక గారు ఈ అంటే ఏదైతే గాంధీ నెహ్రూ వంశానికి వారసత్వంగా చివరి చక్రవర్తుల కుటుంబ వారసులు అవుతారు.
అక్కడ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే అదే ఇక్కడ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందిగా. అసలు వారు ఉంటే కదా మ్యారేజ్ అంటే మరి అసలు ఎక్కడ ఎలక్షన్స్ లో ఉంటున్నారు కదా, పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉన్నది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం అది పశ్చిమాసియా యుద్ధమా, మన దేశంలో విదేశీ మార్పులో తగ్గిపోతున్నాయనా, ఇంకోటి పక్కన పెడితే ప్రజల మీద భారం అయితే కనిపిస్తుందిగా. ఇప్పటి వరకు మీరు ఏదైతే మేలు చేశామో, మేము గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చామో, ఇచ్చేసామని చెప్తున్నారో, వీటన్నిటిని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో ప్రజలు. మీరు ఏదైతే చేసిన భారం ఉందో ఆ భారాన్ని దానికి రెండింతలు గుర్తుపెట్టుకుంటారు కదా. తప్పేం లేదు, ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకుంటారు. 234 దేశాలు పెరుగుతున్నాయి. నువ్వు కోరుకున్న యుద్ధము, నువ్వు ముగించలేని యుద్ధము, నువ్వు ఆపలేని అగ్ని, నువ్వు ఆపలేవు భాష. ఇరాన్ అమెరికా యుద్ధంకు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంకు భారతదేశానికి సంబంధం ఉండదు, భారతదేశానికి సంబంధం ఉండదు, బర్మాకు సంబంధం ఉండదు, ప్రపంచంలో 200 దేశాలకు సంబంధం ఉండే ఆశ. కానీ ఆ యుద్ధ జ్వాలలు ప్రపంచాన్నంతా దహిస్తాయి. ప్రపంచ చరిత్ర చూసినా, గతం చూసినా, ప్రపంచ వార్ 1 చూసినా, 2 చూసినా, ఏదైనా సరే యుద్ధం ఒక వినాశనానికి నాంది. భారతదేశం 150 కోట్ల జనాభాల విశాల అవసరాలు, ఈ దేశ జనాభా దృష్టికి ఉన్న ఇబ్బందులు ఉంటాయి. దానికి నువ్వు ప్రజల్లో కాదు ఇక్కడ ఏదో నేను అడుగుతున్నానది కాదు, ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. అంత మించి మరొక విషయం ఏం లేదు రాకేష్ రెడ్డి గారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా కాదు, ఏం జరగదు అన్నారు. పెట్రోలియం శాఖ కూడా అదే చెప్పింది, అధికారులు కూడా అదే చెప్పారు, మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా చెప్పారు నిల్వలు ఉన్నాయి, ఏమి పానిక్ కావద్దు, పానిక్ వల్ల ఇదంతా జరుగుతుంది, మనకు కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ఆ చమురు సంబంధించి కావచ్చు, లేదంటే ఆ యుద్ధం వల్ల కావచ్చు, మనకు ఎటువంటి నష్టం లేదు అని ఏదైతే ప్రతిపక్షం చెప్తూ ఉందో, ఆ ప్రతిపక్షం రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎలక్షన్స్ అయిపోతే పెంచుతారన్న మాటని వాస్తవం చేశారుగా. అది వాళ్ళు చెప్పిన విధంగా మేము చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారుగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. ఒకటి ఆశ, ఇప్పుడు ఏ రోజైతే బెంగాల్ ఎలక్షన్, అస్సాం ఎలక్షన్స్ ఉన్నప్పుడు యుద్ధం సంధితో ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో అమెరికన్ అధ్యక్షుడు వారు, ఈ యుద్ధం ముగిసిపోయింది, చర్చలు చివరి దశలో ఉన్నాయి అని చర్చలు కూడా పాకిస్తాన్ వరకు చర్చలు జరిపారు. వైస్ ప్రెసిడెంట్ ఎట్లా అంటే ఒక చర్మ దశలోకి వెళ్ళిపోయింది, యుద్ధం ముగుస్తున్నది, ఒప్పందాలు ఫైనల్ అయిపోయినాయని చెప్పారు. కాబట్టి ఇంకా మాకు అవసరం రాకపోవచ్చు, హార్మోజ్ సంధి ఓపెన్ చేస్తారేమో, క్రూడాయిల్ ధర మళ్ళీ $129, $75 ఎప్పుడైతే $70 ఆ రేటుకి వస్తాయి అనుకున్నాం. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒకటే కాదు అసలు ఈ దేశంలో ఉదాహరణకు యూరోప్ లో కూడా 80% పెరిగింది, అరౌండ్ అమెరికాలో కూడా 60% పెరిగినాయి పెట్రోల్ ధరలు. కాబట్టి యుద్ధం ఎప్పుడు పరిష్కారం కాదు. ఈ దేశంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఎలక్షన్స్ కి సంబంధం ఉండదు. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా, దేశం ప్రయోజనాల దృష్ట్యా మనకు నిల్వలు లేవు, మన అవసరాలు వేరు, మన ప్రొడక్షన్స్ వేరు. ఇప్పుడు ఉదాహరణకు ఆయిల్ ఉన్నది, మన దగ్గర కూడా ఆయిల్ ఉన్నది, చాలా మంది పల్లి ఆయిల్ కావచ్చు, చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, కానీ మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి విదేశాల నుంచి ఆయిల్ ఎగుమతి చేసుకుంటారు. వెహికల్స్ ఉన్నాయి, మన దగ్గర పెట్రోల్ ప్రొడక్ట్స్ ఉంది. అప్పటికి కూడా మీకు గమనించాల్సింది ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన తర్వాత 2014 తర్వాత ఈ బయో ఇథనాల్ బ్లెండింగ్ పెట్టారు, 20% తీసుకొచ్చారు. రానున్న రోజులలో కూడా దాన్ని 100% బయో ఇథనాల్ ఇండియన్లో నడుస్తున్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదో ఒక రకంగా ఇప్పుడు మనకు కరోనా వైరస్ వచ్చిందంటే ప్రపంచం అనుకుని భారతదేశం వనకలేదు. రాజకీయాల్లో అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడితే కదా రాకేష్ రెడ్డి గారు, సాధారణంగా ఏదైనా ఎవరు అధికారంలో ఉన్నా అధికార పార్టీ చిన్న తప్పు చేసినా ప్రతిపక్ష పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటూ దాన్ని ప్రజలకు తీసుకెళ్తుంది. అదే ఇక్కడ జరిగింది కూడా. మేము చెప్పిన విధంగానే జరిగింది. ఎలక్షన్స్ లో ఏదైతే కావాలో, లేదంటే ముందుగానే పెంచితే నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఆ 4 రోజులు వెయిట్ చూసారనేది అలా ఏం కాదు. అప్పుడు ఆల్రెడీ యుద్ధం సంధి దశలో ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్స్ కాగానే మళ్ళీ అమెరికా మిసైల్స్ వదలటము, మొన్ననే ఫుజిరాలో బార్కా అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ని అటాక్ చేయడము, ఇవన్నీ మళ్ళీ కొద్దిగా తీవ్రత దృష్ట్యా మళ్ళీ రేట్స్ అయిపోయినాయి. మళ్ళీ యుద్ధం కంటిన్యూ. దీనికి సంబంధించి తప్ప ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి ఒక్కసారి భారతీయులు కూడా మనం రాజకీయాలు పక్కన ఆ విషయం అనేది పక్కన పెడితే ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి భారతీయులందరూ అదే విధానం మాట్లాడుతుంటారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటాయి. ప్రజలు రెండు పక్కల ఆలోచిస్తుంటారు. అధికార పార్టీ ఏం చెప్తుంది, ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది. మన గురించి ప్రపంచం మారదు, మనం ప్రపంచం అనుగుణంగా నడవాలి. నిన్నటి రోజు కళలు ఈ రోజు కళలు కావచ్చు, రేపు ఇంకా ఇంకో రకం ఉండొచ్చు, ఇంకా శాంతిగా కావచ్చు. సో 2034 కాదు 2047 వరకు బీజేపీని టచ్ చేయడానికి అవకాశం లేదంటారు. బ్రహ్మాండంగా నాకు తెలిసి ఇంకా 99% కాంగ్రెస్ కూడా లేరు. ఇప్పుడు ఆయన ఎవరు రాహుల్ గాంధీ గారు కొద్దిగా యువ నాయకులు లాగా ప్రయత్నం చేస్తుండే తప్ప అది వీలు కాదు. ఇంకా ఇంకోటి ఆయన కూడా సీనియర్ సిటిజన్,
ఇంకా పార్టీలో కూడా ఎవరు లేరు. ఖార్గే గారు కూడా 86 సంవత్సరాలు. ఉమ్. ఇంకా చాలా రాష్ట్రాలలో అసలు ఆ పార్టీ ఉనికి కూడా లేదు. అసలు ఓకే. నేను చెప్పేది అవ్వదు, ఉనికి కూడా లేదు. ఏమో కాబట్టి రానున్న ఒక్కొక్కసారి- రోజులని బీజేపీ ఉంటుంది. రెండోది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి 27 ఏళ్ళు 1977 నిరాటంగా ఎట్లుందో ఈ దేశంలో ఉమ్. సుమారు 30 ఏళ్ల వరకు, ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఇంకా 18 ఏళ్ళు ఉమ్. కంటిన్యూ దేశాన్ని నిరాటంగా పాలించి ఒక అవినీతి లేని పరిపాలన ఈ దేశాన్ని తలెత్తుకునేలాగా ఓకే, చూద్దాం. చేసి భారతదేశాన్ని బ్రహ్మాండంగా ఉంచుతాం ప్రపంచంలో ఓకే. విశ్వవిఖ్యాతగా. ఓకే రాకేష్ రెడ్డి గారు, ఒక నిమిషం. జయరామ్ గారు కూడా యాడ్ అయ్యారు. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు ఎట్లా చూడొచ్చు అంటే ప్రదీప్ గుప్తా ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో 2034 వరకు బీజేపీ అధికారంలో ఉంటుంది, ఒకవేళ ప్రజలకి నచ్చే విధంగా పరిపాలన చేస్తే ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అన్నారు. గ్రౌండ్ లో రియాలిటీ అదేనా? అంటే భవిష్యత్తుని మనం ఇప్పటి నుంచి చూడగలమా? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజా నాడి అంటే ఓకే, కానీ భవిష్యత్ ఎలక్షన్స్ ను కూడా ఇప్పుడే పరిగణలోకి తీసుకొని అప్పటి వరకు కూడా బీజేపీకి డోకా లేదు అనడం ఎంతవరకు వాస్తవంగా చూడొచ్చు? నిజంగానే కాంగ్రెస్ అంత డౌన్ ఫాల్ లో ఉందా? బీజేపీ ప్రజల్లో అంత బలంగా పుంజుకుందా అనేది? దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడు ఈక్వేషన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. పర్మనెంట్ గా ఇదే ఈక్వేషన్స్ లో ఉంటారని అనుకోవడానికి లేదు. రాజకీయ వైఖరి, రాజకీయ వైరుధ్యము ఎప్పుడు డిఫరెంట్ గానే కనిపిస్తుంది. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది ప్రజల పరిస్థితి. అంటే ప్రజలకు రిక్వైర్మెంట్ ఏంటిది అనే విషయాన్ని ఆలోచించకుండా ఓన్లీ పార్టీ పరమైన లేదు అనుకుంటే ఇతర కారణాల చేత తీసుకున్న డెసిషన్స్ ప్రజల మీద ఎలాంటి ప్రభావితం చూపవు. ఇదే తెలిసిన విషయమే. సో ఈ రోజు ప్రదీప్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా, రాకేష్ అన్న ఇంతకుముందు చెప్పినా కూడా, ప్రజలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్ గా పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం. అది భారతీయ జనతా పార్టీనా, కాంగ్రెసా, లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినా డెఫినెట్ గా కనుమరుగైపోవడం ఖాయం. ఇక్కడ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏంటిది అనేది చాలా కీలకం. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ప్రజల కోసం ఏం తీసుకున్నారో, ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పుడు జరుగుతున్న నిర్ణయాలు ఏంటిది, ప్రజలకు నిజంగా దాని లోపల భౌతికం ఉందా, ఇప్పుడు మొన్న ప్రధాని గారు మాట్లాడిన మాటలో ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయం చాలా కీలకం. 2040 కాదు 2050 వరకు ఉన్నా ఎవరికి లాస్ లేదు ప్రజలకు మంచి జరిగినప్పుడు. ఒకవేళ కనుక ప్రజలకు మంచే జరగకపోతే రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కాదు ఒక డౌట్ ఏంటంటే, సర్వే అనేది ఎట్లా ఉంటుంది? ఏదైనా సరే ప్రజాభిప్రాయం వరకు ఉంటుంది. మనం చాలా రాష్ట్రాల్లో చూసాం, 3.5 years ఎలక్షన్స్ అయిపోయి 3.5 years పరిపాలన సాగించిన తర్వాత కూడా లాస్ట్ 1 year లో ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల తారుమారైనటువంటి సందర్భాలు చాలానే చూసాం. సో ఇంకా ఎప్పుడో జరగబోయే 10 సంవత్సరాల ఎలక్షన్స్ కి కూడా ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి ఎస్ బీజేపీయే ఉంటుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు దాన్ని మనం చూసుకోవాలి? అదే నేను చెప్తున్నాను ఆశ. దీంట్లో మీకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 2002-2003 ముందు ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ పోటాపేటుగా తెలంగాణ లోపల బీఆర్ఎస్ బీజేపీ అనే పోటీని చూసాము. కానీ ఒక 1 year 6 months లోపల మొత్తం తారుమారు అయిపోయింది. ఆ తారుమారుగా కావడానికి గల కారణాలు ఏంటంటే అనేక అంశాలు దాని లోపల ప్రభావితం చేశాయి. ఇప్పుడు అది రాష్ట్రం లోపల, దేశం లోపల ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నది. ఒకటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది, ఇంకొకటి వచ్చేసేమో నిన్నగాక మొన్న నీట్ కుంభకోణం కళ్ళ ముందు చాలా క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సిబిఎస్ఈ పిల్లలకు ఇప్పటి వరకు వాళ్ళు కరెక్షన్ పెట్టుకుంటా కూడా వెబ్సైట్ యాక్సెస్ కావటం లేదు. సిబిఎస్ లోపల విపరీతమైన ఇబ్బందులు కలిగినాయి. దీంట్లో ఏది ఎలక్షన్స్ ముందు జరిగినా సరే ప్రజల నుంచి నెగిటివ్ వచ్చే అవకాశం ఉందిగా. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో పరిణామాలు, అది యుద్ధం కారణంగానా లేదంటే కానీ నీట్ సంబంధించిన విషయమా, ఈ విషయాల్లో ఏది ఎలక్షన్స్ ముందు జరిగినా అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది, అది ప్రజల వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఈ టాపిక్ బట్టి ప్రిడిక్ట్ చేస్తే ఓకే, కానీ ఎప్పుడో జరిగిపోయే ఎలక్షన్స్ కి ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది. ఒక నిమిషం జయరామ్ గారు మనతో పాటు సమ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ ఆశ గారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు బీజేపీయే ముందుకెళ్ళబోతోంది, కాంగ్రెస్ ఇంకా ఈ మధ్య కాలంలో ఒకవేళ బీజేపీ అనుకున్న విధంగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ ముందుకెళ్తే గనక ఇప్పట్లో బీజేపీని ఢీకొట్టే ఆస్కారమే లేదంటున్నారు యాక్సిస్ మై ఇండియా సర్వే చీఫ్ ప్రదీప్ గుప్తా. అంటే ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా ఉంటే ఎప్పుడైనా కూడా పట్టం కడతారు. కానీ ప్రజలని మభ్యపెట్టి ఎంతసేపు ప్రజలు నడ్డి విడిచేటటువంటి విధానాలు, లేకపోతే పరిపాలన, లేకపోతే వారి యొక్క ప్రవర్తన అనేటటువంటి ఉందనుకోండి,
ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తెలిసిపోతుంది. 3rd టర్మ్కి వచ్చిండ్రు. ఇప్పుడు నిన్న మొన్న మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం చూస్తా ఉన్నాం. కొత్త తరంలో ఉంటున్నటువంటి ఏదో నిరాశ, నిస్పృహ, తర్వాత అసమ్మతి అనేటటువంటి ఏదైతుందో సోషల్ మీడియా మాధ్యమాలు 2-3 రోజుల నుంచి కూడా అది బీజేపీని ఎట్లా పట్టుకొని తినేస్తుంది అనేది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది. కాదు రామ్మోహన్ రెడ్డి గారు, 50 సంవత్సరాల పాటు కంటిన్యూగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు ప్రజలంత ఆదరణ లేకుండా పోతుంది? ఉంటుందని మీరు అంటున్నారా, వస్తుందంటున్నారా? ఒకటే విషయం ఆశ గారు, 2014 ఎన్నికల కంటే ముంగట ఒక 3 నెలల 4 నెలల ముంగట కూడా నరేంద్ర మోడీ ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు, ఒక గుజరాత్ కి తప్ప. అట్లాంటి నరేంద్ర మోడీని దేశం మొత్తం కూడా ఇదే సోషల్ మీడియా ఆ రోజు అన్నా హజారాని ఢిల్లీలో రామ్లీల మైదానంలో పడుకోబెట్టేసేసి ఆడ ఏదైతే కరప్షన్ కి ఎగెన్స్ట్ గా దేశం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొని వచ్చారు. ఒక నేషనల్ మూవ్మెంట్ జరిగింది. ఆ నేషనల్ మూవ్మెంట్ తోటి లబ్ధి పొందినటువంటి అతిపెద్ద ఇండివిజువల్స్ ఇద్దరు ఈ దేశంలో. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రెండవ వ్యక్తి ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఒక ఆయన ప్రధానమంత్రి అయింది, ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది. వాళ్ళిద్దరు కూడా అన్నా హజారే ఉద్యమం వెనకాల బతికినటువంటి వాళ్ళు. అయితే దేశభక్తి అనేటటువంటి దాని ముసుగులో మోదీని ఢీ కొట్టడానికి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ స్టామినా గానీ అనుభవం గానీ సరిపోదు అన్న క్వశ్చన్ కి మీరు ఏం సమాధానం చెప్తారు తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకా అనుభవం రావాలి, ఇదైతే మోదీ చెప్తున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్తామని, ఆ పాయింట్ అందుకోవడానికి ఇంకా రాహుల్ గాంధీకి అనుభవం కావాలి కాబట్టి ఇంకా మోదీనే ప్రజలు చూస్తున్నారనే క్వశ్చన్ కి మీరు ఏం సమాధానం చెప్తారు ఫైనల్ గా? ఆశా గారు, ఇప్పుడు బుల్లకాట్ ఎకానమీ నుంచి మొదలు పెట్టుకుంటే బుల్లెట్ ట్రైన్ దాకా వచ్చినాం మనం. ఆ రోజు ఒక ఉత్తరం రాస్తే ఎక్కడికైనా పోవాలంటే ఒక వారం రోజులు సమయం పట్టేటటువంటి సిస్టమ్ నుంచి ఈ రోజు ఒక దగ్గర నిలబడితే ప్రపంచం మొత్తం ఏకకాలంగా వినేటటువంటి వ్యవస్థకి అధునాతనమైనటువంటి ప్రపంచానికి అడుగుపెట్టినాం. ఈ రోజు 12 సంవత్సరాలు నీకు అధికారంలో నీకు అవకాశం ఇస్తే ఏదైతే 2014 ఎన్నికల కంటే ముంగట ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తామని చెప్పొచ్చిండు, డాలర్ తోటి రూపాయిని మజబూత్ చేస్తామని చెప్పొచ్చిండు, ధరల్ని తగ్గిస్తామని చెప్పొచ్చిండు, పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పొచ్చిండు, రైతుల ఆందోళన డబుల్ అయిపోతుంది అని చెప్పొచ్చిండు, 100 స్మార్ట్ సిటీలు కడతామని చెప్పొచ్చిండు. భారతదేశం అనేటటువంటిది ఈ రోజు విశ్వం తోటి పోటీ పడి సో మీరు అధికారంలో రావడానికి ఎంత టైం పడుతుంది? నెక్స్ట్ టర్మ్ లేదంటే నెక్స్ట్ టర్మ్ వెయిట్ చూసి లెట్ మీ ఫినిష్. ఈ రోజు ఆ రోజు $118 బ్యారెల్ ఉన్న రోజు కూడా 67 రూపాయలు పెట్రోల్, 55 రూపాయలు డీజిల్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. $118. ఓకే, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు $106 ఉంది. ఈ రోజు $112 పెట్రోల్ ఉంది, 100 రూపాయలు డీజిల్ ఉంది. ఈ రోజు కనీస ధరల నియంత్రణ కాదు కదా, వారం రోజులలో 4 రూపాయలు పెంచుతుంటే ఒక పక్క ఎన్నికలు ఉన్నాయి అనగానేమో లేదు దేశం అనేటటువంటి సెల్ఫ్ రిలయంట్ గా ఉన్నాం, ప్రపంచం మొత్తం సంక్షోభం వచ్చినా మా భారతదేశానికి మాత్రం ఏం లేదని వెస్ట్ బెంగాల్ చెప్పిండు. ఆడికించి చక్క తెలంగాణకు వచ్చేసి ఆడ ముఖ్యమంత్రి ఓటు తీసుకుంటారు, ఇడికి వచ్చేసేసేమో ఖర్చులు తగ్గించుకొని పెట్రోల్ డీజిల్ తగ్గించుకొని తర్వాత మీరు బయట విహారాలకి తిరుగుడు బంద్ చేసేసేసుకో. ఇవన్నీ చూసాం రామ్మోహన్ రెడ్డి గారు, సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టర్మ్ మై పాయింట్ ఇస్ సింపుల్. వాళ్ళు ఎట్లా బ్రేక్ అవుతారు అని అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేచర్ రిపేర్ సిస్టమ్ నడుస్తుంది. దేనికైనా ఒక థ్రెషోల్డ్ ఉంటది, అది బ్రేక్ అయిపోయిన తర్వాత న్యాచురల్ ఫాల్ ఉంటది. ఈసారి నెక్స్ట్ ఎన్నికలలో నేను గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ ఫాల్ అనేటటువంటిది పక్కా. ఎందుకనంటే జనాలకు కాంగ్రెస్ ముందుకెళ్తుంది అంటారు, 100% పోతుంది. ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమాలు వస్తున్నటువంటి వ్యతిరేకత అవన్నీ కూడా ఈ రోజు ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ అయితే గతంలో కూడా అంతే అయింది కదా. ఏదైనా అంతే, అధికార పార్టీ నెగిటివ్ అనేది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది, అది పాజిటివ్ గా మారి అధికారాన్ని రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో, ఏం చేయబోతుందో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు. ఇక మనం ఏం జరగ